దత్తాత్రేయ స్వామి వారి అవతరణ బద్రీనాథ్ క్షేత్రం నుండి 38 కిలోమీటర్ల దూరంలో అనసూయ అత్రి మహర్షుల యొక్క ఆశ్రమం ఉంటుంది. అక్కడ వారి జన్మస్థానం. అందుకే దత్తాత్రేయ స్వామి వారి దినచర్య గనక మనం చూసినట్లయితే దత్తాత్రేయ స్వామి వారికి ప్రాతకాలం ఉషోదయం మేరు పర్వతం మీద అవుతుంది. అక్కడి నుండి వారు నేరుగా కాశీ క్షేత్రం వస్తారు. కాశీలో గంగా స్నానం చేస్తారు. అక్కడి నుండి పండరీపురం వస్తారు. అక్కడ కస్తూరి తిలక ధారణ చేస్తారు వారు. అక్కడి నుండి కురుక్షేత్రం వెళ్తారు. కురుక్షేత్రంలో ఆచమనం చేస్తారు. అక్కడి నుండి కేదారం వెళ్తారు. కేదారంలో ఉదయ సంధ్యోపాసన అనేది చేస్తారు. అక్కడి నుండి వారు గిర్నార్ పర్వతం వెళ్ళి అక్కడ జపము తపము ఆచరించుకుంటారు. అక్కడి నుండి మధ్యాహ్న సమయానికి ధూత్ పాపేశ్వర్ వస్తారు. అక్కడ విభూతి ధారణ చేస్తారు. అక్కడి నుండి కరవీరపురం కొల్హాపురం వస్తారు. అక్కడ భిక్ష స్వీకరిస్తారు. తీసుకుంటారు, అంతే, చెయ్యరు. ఆ స్వీకరించిన భిక్ష వారు భిక్ష ఎక్కడ చేస్తారు అని అంటే పాంచాలేశ్వర్లో చేస్తారు, బ్లీడ్ దగ్గర ఉంది. అక్కడి నుండి మళ్ళా కొద్ది దూరంలోనే ఉన్నటువంటి రాక్షస భవన్ చేరుకొని అక్కడ తాంబూల సేవన చేస్తారు. అక్కడి నుండి మళ్ళా గిర్నార్ పర్వతం చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రమిస్తారు. అక్కడి నుండి గోకర్ణ క్షేత్రం వస్తారు. సాయం సంధ్యోపాసన చేస్తారు. అక్కడి నుండి నైమిషారణ్యం వెళ్తారు. అక్కడ భక్తులు చేసేటువంటి కీర్తనలు భజనలు విని సంతోషపడతారు. అక్కడి నుండి రాత్రికి మళ్ళీ అనసూయామాత అత్రి మహామునుల ఆశ్రమం ఇంకొకటి ఉంటుంది. దాన్ని మాహుర క్షేత్రం అంటాం. ఆ మాహుర క్షేత్రంలో నిద్రా సమయానికి తల్లి ఒడికి చేరుకుంటారు. ఇది దత్తాత్రేయ స్వామి వారి యొక్క దినచర్య.